హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకు నచ్చినప్పుడు, లేదు అంటే వీకెండ్ వచ్చిందంటే కంపల్సరీగా చికెన్ ఆర్ మటన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కసారి నేను చెప్పిన విధంగా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకైతే. ఒక బౌల్ తీసుకొని 750 గ్రామ్స్ అయితే మటన్ వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అయితే వేసుకున్నాను. మీకు ఒకవేళ కొలతలతో చెప్పాలి అనుకుంటే 1 kg మటన్ కి అయితే నేను చూపించిన గరిట ఉంది కదా, అదైతే ఒక గంట వేసుకోవాలి. స్పూన్ తోటి అయితేనేమో 8 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. గ్రేవీ కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, కొన్ని ధనియాలు, సోక్ చేసి పెట్టుకున్న 7-8 జీడిపప్పు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. పేస్ట్ మాత్రం గ్రేవీ అయితే చాలా బాగుంటుంది, చిక్కగా కూడా వస్తుంది. ఇప్పుడు పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, సాజీరా, బాగారాకు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 minutes మాత్రం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడైతే సాల్ట్ కూడా ఏం యాడ్ చేయలేదు. ఒక 2 minutes మాత్రం మూత పెట్టి క్లోజ్ చేశాను. ఇంకా మూత కూడా తీసి చూస్తే 2 minutes తర్వాత ఆయిల్ చూడండి సపరేట్ అవుతుంది. పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత పసుపు, అలాగే మ్యారినేట్ చేసుకున్న కర్రీ కూడా వేసుకుంటున్నాను. కర్రీ కూడా వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం బాగా ఉడికించుకోవాలి. మటన్లో నుండి వాటర్ కూడా వస్తాయి. సో ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ వాటర్ వేసేసుకోవాలి. అంతవరకు అయితే మూత పెట్టేసి 10 minutes ఉడికించుకున్నాను. 10 minutes తర్వాత చూస్తే మటన్లో నుండి వాటర్ అన్ని కూడా వచ్చేసాయి. ఆయిల్ కూడా కొంచెం సెపరేట్ అవుతుంది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ వాటర్ వేసేసుకుంటే మాత్రం కర్రీ అయితే కారంగా ఉంటుంది. సో అందుకని ఇలా వాటర్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ పైన కూడా ఆయిల్ వస్తుంది. అప్పుడు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులోకి ధనియాల పౌడర్, గరం మసాలా కూడా 1 tablespoons అయితే వేసేసాను. సాల్ట్ అయితే కూడా ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. సాల్ట్ వేయడం వల్ల మటన్ త్వరగా అయితే ఉడికిపోదు. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ మాత్రం ఫస్ట్ అయితే ఉడికించుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత తీయాలి. మూతనైతే అలానే తీస్తే మాత్రం పేలిపోతుంది. ఇంక ఇక్కడైతే మూత తీసి చూసిన తర్వాత ముక్కనైతే చూస్తున్నాను 60% వరకే ఉడికింది. ఇంకా కొంచెం అయితే ఉడకాలి. ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా, సాల్ట్ అలాగే కుడక పొడి ఉంటుంది కదా, అదైతే యాడ్ చేశాను. ఒక 2-3 tablespoons అయితే వేసుకున్నాను. కుడక పొడి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కానీ చికెన్లో ఎందులో అయినా కూడా వేసుకోవాలి. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నా మా మమ్మీ అయితే ఇలానే ప్రిపేర్ చేస్తుంటుంది. కొంతమంది అయితే వేసుకోరు. సో ఒక్కసారి మీరైతే కుడక పొడి వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒక 4 విజిల్స్ మాత్రం పెట్టేసుకున్నాను. మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఆయిల్ కూడా ఇప్పుడైతే పైకి వచ్చేసింది. సో కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ముక్క కూడా ఇలా పట్టుకుంటేనే విరిగిపోతుంది. మటన్ సూప్ తోనే మొత్తం అన్నం కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో నా స్టైల్లో నేనైతే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీకు నచ్చితే కంపల్సరీగా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.